నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇక సాయంత్రానికి ఒక్కసారిగా జోరు వాన పడడంతో రోడ్లని జలమయమయ్యాయి. రానున్న కొన్ని గంటల్లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా జోరు వర్షం కురిసింది. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. నగరంలో అయితే మోస్తరు వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి ప్రభావం ఉండడంతో కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఇటు ఉత్తర తెలంగాణ, అదేవిధంగా ఈశాన్య జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక నగరంలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా కొంత క్లౌడీ కండిషన్ అయితే మనం చూసాము. తుంపర వర్షం కూడా పడింది పలు చోట్ల. ఇక సాయంత్రానికి ఒక్కసారిగా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా కొండాపూర్, పంజాగుట్ట, అదేవిధంగా ఫిలిం నగర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అయితే జోరు వర్షం కురుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఆఫీసుల నుండి లాగౌట్ అయ్యే సమయం కావడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తున్నాయి. అదేవిధంగా జోరు వాన పడడంతో కూడా వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారిగా భారీ వర్షం కురిసేసరికి రోడ్ల మీద ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పాదాలు మునిగి కొంత పై వరకే కూడా నీరైతే రోడ్లపైకి వచ్చి చేరింది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా జోరు వాన పడుతుండడంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇటు 142 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నీరు నిలిచిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనాలన్నీ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయం. ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకి రావడం, ఈ రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. దీంతో గంటల కొద్దీ రోడ్ల మీదనే వాహనదారులు వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు నెలకొంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రోడ్ల మీద జలధారలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారిగా అయితే నగరంలో జోరు వర్షం పడింది అని చెప్పుకోవచ్చు. తదితర ప్రాంతాల్లో అంటే ఇటు ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఈ వాన తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో అయితే ఈ జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. అంటే మరో 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు వాహనదారులకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడకుండా ఎక్కడైనా రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ శాఖ సమన్వయం అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.